హలో ఫ్రెండ్స్, ఇప్పుడు నేను చెప్పబోయే ఈ కేసుని సాల్వ్ చేయడానికి 28 సంవత్సరాలు పట్టింది. కాదు, కప్పిపుచ్చడానికి 28 సంవత్సరాల పాటు ట్రై చేశారు. దాదాపుగా 5 డిఫరెంట్ సిబిఐ టీమ్స్ ఈ కేసుని సాల్వ్ చేయడానికి ప్రయత్నించారు. ఫైనల్గా 28 సంవత్సరాల తర్వాత ఈ కేసులో ఉన్న నిందితులకి శిక్ష పడింది. అసలు వాళ్ళు ఎలా పట్టుబడ్డారు, ఎందుకు ఈ హత్య చేశారు, అన్నిటికంటే మెయిన్ థింగ్ 28 సంవత్సరాల తర్వాత ఈ కేసుని సాల్వ్ చేయడానికి సిబిఐ వాళ్ళకి దొరికిన క్లూ ఏంటి, ఈ విషయాలన్నీ కూడా ఈ రోజు వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం. ఈ కేసు ఒక హై ఇంటెన్స్ క్రైమ్ మూవీకి ఏ మాత్రం తీసిపోదు. సో లేట్ చేయకుండా వీడియోలోకి ఎంటర్ అయిపోదాం. లెట్స్ గెట్ ఇట్ టు ద షో. 1992 కొట్టాయం, కేరళ. మనందరికి తెలిసిందే, కేరళలో క్రిస్టియన్స్ ఎక్కువ. యేసుప్రభు శిష్యుల్లో ఒకరైన తోమా మొదటి శతాబ్దంలో కేరళలో అడుగుపెట్టి కొన్ని చర్చెస్ని నిర్మించాడు. సో అదర్ స్టేట్స్తో కంపేర్ చేసుకుంటే కేరళలో క్రిస్టియన్ మిషనరీ స్కూల్స్ అండ్ కాలేజెస్ ఎక్కువగా ఉంటాయి. వాటిల్లో వన్ ఆఫ్ ది ఫేమస్ కాన్వెంట్స్ సెయింట్ పల్స్ కాన్వెంట్. కాన్వెంట్ అంటే నన్స్ అందరూ ఒకటే చోట ఉండే ప్లేస్ అనమాట. లైక్ వాళ్ళ స్టడీస్, అకామిడేషన్, మెయిన్గా ప్రేయర్స్ చేసుకునే ప్లేస్. ఈ నన్స్లో సిస్టర్ అభయ అని చెప్పి 21 సంవత్సరాల అమ్మాయి కూడా ఉండేది. ఈమెకి దేవుడంటే అపారమైన భక్తి అండ్ ఎక్కువగా పూర్ పీపుల్కి హెల్ప్ చేస్తూ ఉండేది. ఆ టైంలో తను డిగ్రీ చదువుతోంది. అది ఎగ్జామ్స్ టైం. సో అందరిలానే 4ంటికి అలారం పెట్టుకొని ఉదయాన్నే లేచి చదువుకుంటూ ఉండేది. అలానే ఒకరోజు చదువుకుంటూ తనకి దాహం అవడంతో కింద నీళ్ళు తాగడానికి వెళ్ళింది. కట్ చేస్తే మార్నింగ్ అక్కడున్న నన్స్ అందరికీ ఒక అన్యూజువల్ థింగ్ ఎదురైంది. రోజు వాళ్ళకంటే ముందే లేచి అందరినీ విష్ చేసే అభయ ఆ రోజు ఎవరికీ కనిపించలేదు. దీంతో అందరిలో ఒక చిన్న అనుమానం స్టార్ట్ అయింది. ఇదే టైంలో కిచెన్లో అభయ వాటర్ బాటిల్ మూత లేకుండా పడిపోయి ఉండటం కొంతమందికి కనిపించింది. అలాగే కిచెన్కి కొంచెం దూరంలో అభయ చెప్పు కూడా ఒకటి కనిపించింది. దీంతో అందరూ అభయకి ఏదో అయిందని చెప్పి కంగారు పడటం మొదలుపెట్టారు. ఇదే టైంలో బావికి దగ్గరలో అభయ చెప్పి ఇంకోటి కనిపించింది. ఒక నన్ ఆ బావి దగ్గరికి వెళ్ళి చూసింది. అంతే, పెద్ద అరుపు ఒకటి వినిపించింది. కాన్వెంట్లో ఉన్న నన్స్ అందరూ పరిగెత్తుకుంటూ ఆ బావి దగ్గరకు వచ్చారు. అక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరి కళ్ళు భయంతో పెద్దగా అయిపోయినాయి. ఎప్పుడూ నవ్వుతూ కనిపించే అభయ ఆ రోజు బావిలో శవమై కనిపించింది. వెంటనే అక్కడున్న నన్స్ పోలీసులకు ఇన్ఫార్మ్ చేశారు. పోలీసులు అలాగే ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి ఆ బాడీని బయటికి తీశారు. ఆ బయటకు తీసిన బాడీని వివి అగస్టిన్ అనే పోలీస్ ఆఫీసర్ ఫొటోస్ తీపించి పోస్ట్ మార్టంకి తరలించాడు. ఆ బాడీని పోస్ట్ మార్టం చేసిన తర్వాత ఆమె తల మీద బలమైన గాయం, అలాగే బాడీలో అనేక చోట్ల గాయాలై కనిపించాయి. బట్ స్టిల్ రిపోర్ట్లో మాత్రం ఇది ఆత్మహత్య అని చెప్పి రాసేసి కేసుని క్లోజ్ చేయడానికి ట్రై చేశారు. కానీ అక్కడున్న వాళ్ళందరికీ తెలుసు అభయ ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదని. అయినా ఆత్మహత్య చేసుకునే అమ్మాయి మార్నింగ్ 4ంటికి అలారం పెట్టుకుని ఎందుకు లేస్తుంది? ఆమె వాటర్ బాటిల్ కిచెన్ దగ్గర ఎందుకు అలా పడిపోయి ఉంటుంది? ఆమె చెప్పులు ఒక్కో చోట ఎందుకు పడిపోయి ఉంటాయి? అయినా ఆత్మహత్య చేసుకోవాలనుకునే అమ్మాయి అందరితో నవ్వుతూ సరదాగా ఎందుకు మాట్లాడుతుంది? అసలు ఎలాంటి డిప్రెషన్ లేని తనకి ఆత్మహత్య చేసుకునే అవసరం ఏంటని చెప్పి ఇది ఖచ్చితంగా హత్య అయి ఉంటుంది. పోలీసులు ఆ హంతకుడిని పట్టుకునే వరకు మేము ఊరుకోమని చెప్పి అక్కడున్న నన్స్ అందరూ ధర్నాలు, ర్యాలీలు చేయటం మొదలుపెట్టారు. జోమన్ అనే ఒక యాక్టివిస్ట్ అభయకి జస్టిస్ జరగాలనే ఉద్దేశంతో ఒక కమిటీని ఏర్పాటు చేశాడు. ఇతను పెట్టిన ప్రెషర్తోనే 1992 ఏప్రిల్ 16వ తారీఖున క్రైమ్ బ్రాంచ్ వాళ్ళు ఈ కేసుని టేకప్ చేశారు. పోలీసులు ఇచ్చిన రిపోర్ట్స్ అన్నింటినీ పరిశీలించి మళ్ళీ రీఇన్వెస్టిగేషన్ని క్రైమ్ బ్రాంచ్ వాళ్ళు మొదలుపెట్టారు. కొన్ని నెలలు గడిచిన తర్వాత సిస్టర్ అభయది ఆత్మహత్య అని చెప్పి ఫైనల్ రిపోర్ట్ని కోర్టులో సబ్మిట్ చేశారు. ఇదే టైంలో అభయ బాడీని పూర్తి చేసి ఆమె డ్రెస్ను కూడా కాల్చేశారు. దీంతో ఈ కేసుకు సంబంధించి కేవలం కొన్ని ఎవిడెన్సెస్ మాత్రమే మిగిలిన్నాయి. బట్ కేరళ స్టేట్ ప్రజలు మాత్రం దీనిని ఏమాత్రం అంగీకరించలేదు. మీడియాలో డిబేట్లు, స్టేట్లో ఉన్న ప్రతి ఒక్కరూ వాళ్ళకు నచ్చిన థీరీస్ని స్పెక్యులేట్ చేయడం మొదలుపెట్టారు. ఇంకా కేరళ నన్స్ అయితే న్యాయం జరగాలని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా ప్రొటెస్టులు చేయడం మొదలుపెట్టారు. ఇటు మీడియా, అటు రాష్ట్ర ప్రజలు, అలాగే నన్స్ అందరూ బాగా ప్రెజర్ చేయడంతో కేసుని సిబిఐకి అప్పగించారు. సిబిఐ వాళ్ళు మళ్ళీ ఫ్రెష్గా కేసుని మొదటి నుంచి ఇన్వెస్టిగేషన్ చేయడం మొదలుపెట్టారు. ప్రతి విట్నెస్లని, కేసుకి సంబంధించిన ప్రతి డీటెయిల్స్ని డీప్గా ఇన్వెస్టిగేషన్ చేయడం మొదలుపెట్టారు. ఇన్వెస్టిగేషన్ అంతా కూడా చాలా స్మూత్గానే జరుగుతుంది. కానీ ఇదే టైంలో ఒక పెద్ద షాకింగ్ న్యూస్ బయటకు వచ్చింది. థామస్ అనే ఒక ఆఫీసర్ కేరళ స్టేట్ మొత్తాన్ని షాక్కి గురి చేసే న్యూస్ చెప్పాడు. అదేంటంటే అధికారుల ఒత్తిడి వల్లనే నేను అభయ కేసుని ఆత్మహత్య కేసు కింద రాయాల్సి వచ్చిందని చెప్పి.
ఆ బాధతోనే సర్వీస్ ఇంకా మిగిలిన్నా కానీ నేను జాబ్కి రిటైర్మెంట్ ప్రకటించారని చెప్పి తను మీడియా ముందు చెప్పాడు. అంతే, తను మీడియాకి ఇచ్చిన ఈ ఒక్క స్టేట్మెంట్తో స్టేటే గందరగోళం అయిపోయింది. కేసు మళ్ళీ టాక్ ఆఫ్ ది టౌన్గా మారిపోయింది. అసలు హత్య చేసిన వాళ్ళు ఇంత ఫ్రీగా తిరుగుతుంటే పోలీసులు ఏం చేస్తున్నారు, గవర్నమెంట్ ఏం చేస్తుందని చెప్పి క్వశ్చన్స్ బాగా రైజ్ అయినాయి. ఇటు సిబిఐ వాళ్ళు మాత్రం వాళ్ళ పనిని ఏమాత్రం ఆపకుండా ఇంకా స్పీడప్ చేయడం మొదలుపెట్టారు. ఉన్న అతి తక్కువ క్లూస్తో అన్ని పాసిబుల్ వేస్ని యూజ్ చేసుకుని కేసుని సాల్వ్ చేయడానికి ట్రై చేస్తున్నారు. ఈ ఇన్వెస్టిగేషన్లో భాగంగా వాళ్ళొక డమ్మీ బొమ్మను కూడా తయారు చేశారు. సిస్టర్ అభయ వెయిట్కి హైట్కి ఆల్మోస్ట్ ఎగ్జాక్ట్గా మ్యాచ్ అయ్యే ఒక బాడీని తయారు చేసి ఆ బాడీని ఆ బావిలో పడేలాగా చేశారు. డిఫరెంట్ యాంగిల్స్లో ఆ బాడీని బావిలో పడేసి ఆ డమ్మీ బాడీకి ఎక్కడైతే దెబ్బలు తగిలాయో వాటిని చూసి ఆ దెబ్బల్ని అభయ బాడీకి తగిలిన దెబ్బల్ని కంపేర్ చేయడం మొదలుపెట్టారు. బట్ ఎన్ని రకాలుగా ప్రయత్నించినా కానీ వాళ్ళకి ఎలాంటి క్లూస్ దొరకలేదు. ఆ బొమ్మకి తగిలిన దెబ్బలు అభయాకి తగిలిన దెబ్బలు ఏమాత్రం మ్యాచ్ అవ్వట్లేదు. మొత్తానికి ఫైనల్గా 1996లో అంటే సిబిఐ చేతికి కేసు వచ్చిన తర్వాత కోర్టులో ఒక రిపోర్ట్ని సబ్మిట్ చేశారు. ఆ రిపోర్ట్లో ఏముందంటే, మా ఇన్వెస్టిగేషన్ ప్రకారం ఇది ఆత్మహత్య కాదు, ఇది హత్య అయి ఉంటుందని చెప్పి మాకు అనుమానంగా ఉంది. కానీ సరైన ప్రూఫ్స్ లేకపోవడంతో మేము దీన్ని హత్య అని చెప్పి కంక్లూడ్ చేయలేకపోతున్నాం అని చెప్పి కోర్టులో వాళ్ళు రిపోర్ట్ని సబ్మిట్ చేశారు. ముందు పోలీసులు, తర్వాత క్రైమ్ బ్రాంచ్ వాళ్ళు, ఇప్పుడు సిబిఐ వాళ్ళు అందరూ కూడా మా వల్ల కాదని చెప్పి చేతులెత్తేశారు. దీంతో కేరళ కోర్టు కొత్త సిబిఐ టీంకి ఈ కేసుని అప్పగించింది. ఏమాత్రం లేట్ చేయకుండా కొత్త టీం వాళ్ళు పనుల్ని స్టార్ట్ చేశారు. 1999 అంటే కొత్త సిబిఐ టీం చేతికి కేసు వచ్చిన 3 సంవత్సరాల తర్వాత కోర్టులో వాళ్ళొక రిపోర్ట్ని సబ్మిట్ చేశారు. ఫస్ట్ టీం ఇది మర్డర్ అయి ఉండొచ్చు అనే అనుమానం ఉందని చెప్పి రిపోర్ట్ని ఇస్తే, సెకండ్ టీం వాళ్ళు మాత్రం ఇది కన్ఫామ్గా హత్య అని చెప్పి కంక్లూజన్ ఇచ్చారు. వీళ్ళ అటాప్సీలో ఫస్ట్ ఇచ్చిన అటాప్సీలో కనిపెట్టిన కొత్త గాయాల్ని వీళ్ళు కనిపెట్టారు. టోటల్గా 3 డాక్టర్లు కలిసి ఈ రిపోర్ట్ని ప్రిపేర్ చేశారు. సో ఫైనల్గా ఈ సిబిఐ టీం వాళ్ళు ఇది పక్కా హత్య అని చెప్పి కంక్లూడ్ అయితే చేశారు. మరి హత్య చేసింది ఎవరు? ఈ క్వశ్చన్కి ఆన్సర్ తెలియాలంటే మనం హత్య జరిగిన రోజుకి ఇంకొకసారి వెళ్ళాలి. మనం ముందు చెప్పుకున్నాం కదా, ఈ కేసుని హ్యాండిల్ చేసింది వివి అగస్టిన్ అనే పోలీస్ ఆఫీసర్. అతని ఆధ్వర్యంలోనే సిస్టర్ అభయ బాడీని బయటికి తీసి ఫొటోస్ తీపించి పోస్ట్మార్టంకి పంపించారు. ఎప్పుడైతే బాడీని బయటికి తీశారో ఆమె బాడీ మీద చాలా గాయాలు ఉండటం అక్కడున్న నన్స్ అండ్ లోకల్ పీపుల్ అందరూ గమనించారు. కేవలం నన్స్ అండ్ ప్రజలే కాదు, ఫోటోగ్రాఫర్ తీసిన ఫోటోల్లో కూడా ఈ మార్క్స్ అన్ని కూడా క్లియర్గా కనిపించాయి. కానీ మొదటిచ్చిన పోస్ట్మార్టం రిపోర్ట్లో ఈ గాయాల గురించి ఏమాత్రం రాయకుండా పైన రిపోర్ట్ రాసి ఇది ఆత్మహత్య అని చెప్పి క్లోజ్ చేశారు. కానీ కొత్త సిబిఐ టీం ఇన్వెస్టిగేషన్తో 7 ఏళ్ల తర్వాత ఇది ఖచ్చితంగా హత్య అని చెప్పి కన్ఫర్మేషన్ అయితే వచ్చింది. కానీ దీన్ని ఎవరు చేశారు? దీనికి ఆన్సర్ తెలీదు. ఎస్, సిబిఐ టీం కూడా ఇదే చెప్పింది. హత్య అయితే చేశారు కానీ చేసింది ఎవరో తెలియదని చెప్పి ఆ సిబిఐ టీం వాళ్ళు చెప్పారు. దీంతో మళ్ళీ కోర్టు ఈ కేసుని 2005లో ఇంకొక సిబిఐ టీంకి అప్పగించింది. సేమ్ అదే కథ రిపీట్. ఇది కన్ఫామ్గా హత్య అయి ఉంటుంది, కానీ హంతకుడు ఎవరో తెలీదు. ఇలా ఒక సిబిఐ టీం తర్వాత ఇంకొక సిబిఐ టీం చేంజ్ అవుతూ సేమ్ ఆన్సర్స్ ఇస్తూ ఉంటే ఇటువైపు బయట ఉన్న యాక్టివిస్టులు కోపంతో రగిలిపోతున్నారు. ఫస్ట్ టైం ఇన్వెస్టిగేషన్ చేసిన పోలీసుల్ని అందరూ విమర్శించడం మొదలుపెట్టారు. సిస్టర్ అభయ డెడ్ బాడీని వెంటనే పూర్తి చేశారని, ఆమె బట్టల్ని, డైరీని కావాలని ఎవిడెన్స్ లేకుండా చేయడం కోసం కాల్ చేశారని చెప్పి ఆ టీం మొత్తం మీద ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖచ్చితంగా దీని వెనక ఎవరో డబ్బున్న వ్యక్తులే ఉంటుంటారు, ఎంతమందిని మేనేజ్ చేయగలిగారంటే పక్కాగా ఒక పవర్ఫుల్ పర్సన్ అయి ఉంటాడని చెప్పి గవర్నమెంట్ని వాళ్ళు పదే ప్రెషర్ చేయడం మొదలుపెట్టారు. దీంతో కోర్టు 2007లో మళ్ళీ కొత్త ఇన్వెస్టిగేషన్ టీంని ఏర్పాటు చేసింది. క్రైమ్ జరిగి 15 ఏళ్ళు అయిపోతుంది, అయినా ఇంతవరకు నిందితులు ఎవరో తెలియటం లేదు. లైవ్ విట్నెస్ల్లో చాలామంది చనిపోయారు కూడా. సాలిడ్ ప్రూఫ్స్ ఏవి కూడా దొరకటం లేదు. ఆ హత్య చేసిన వాళ్ళ ఆచూకీ తెలిసినా కానీ వాళ్ళు ఉన్నారా పోయారా తెలియని సిచ్యువేషన్. ఇలాంటి టైంలోనే కేసులో బిగ్గెస్ట్ ట్విస్ట్. ఆ హత్య ఎవరు చేశారో నాకు తెలుసని చెప్పి ఒక అతను సాక్ష్యం చెప్పడానికి బయటకు వచ్చాడు. అతను ఎవరో తెలుసుకునే ముందు, ఇంతవరకు ఈ వీడియో చూసారంటే ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కనుక నచ్చినట్లయితే ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ అలాగే మీరు మన ఛానల్కి ఇంతవరకు కనుక సబ్స్క్రైబ్ అయినట్లయితే మన ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ అయ్యి పక్కనే ఉన్న గంటని ఆల్ ఆప్షన్లో పెట్టుకోండి. ఆల్రెడీ మీరు లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుంటే మాత్రం చాలా థ్యాంక్స్. ఇతని పేరు రాజు. ఇతను ఒక దొంగ. 1992లో ఇతను ఇళ్లలోకి లేదా బిల్డింగ్స్లోకి చొరబడి అక్కడుండే కాపర్ వైర్స్ని దొంగతనం చేసి వాటిని అమ్ముకుంటూ ఉండేవాడు. ఈ క్రమంలోనే
మార్చి 27, 1992న రాజు ఈ సెయింట్ పల్స్ కాన్వెంట్ అనే హాస్టల్లో దొంగతనం చేయడానికి వెళ్ళాడు. ఆ టైంలో బాగా చీకటిగా ఉంది. ఈ చీకట్లో ఎవరో వ్యక్తి నడుస్తూ వెళ్ళటం తను గమనించాడు. ఆ వ్యక్తి ఎవరో కాదు, అక్కడుండే ప్రీస్ట్, అంటే చర్చ్ ఫాదర్ అనమాట. కేవలం ఆ ప్రీస్ట్ ఒక్కడే కాదు, జాసీ అనే ఇంకొక ఫాదర్, అలాగే సిస్టర్ సెఫీ అనే ఇంకొక నన్ కూడా ఆ రోజు రాత్రి అక్కడికి వచ్చారు. కానీ తర్వాత రోజు జరిగింది చూసి రాజు షాక్ అయిపోయాడు. తను చూసిన సన్నివేశాన్ని బయటకు కక్కలేని పొజిషన్లో తనున్నాడు. ఎందుకంటే ఒకవేళ అతను ఆ విషయం కనుక బయటకు చెప్తే అక్కడికి తను దొంగతనానికి వెళ్ళాడనే విషయం అందరికీ తెలిసిపోతుంది. దాంతో అతను ఒక క్రిమినల్ లాగా చూస్తారు. కానీ గెస్ వాట్, ఇవేవి పట్టించుకోకుండా నెక్స్ట్ రోజే రాజు పోలీసుల దగ్గరికి వెళ్ళిపోయి జరిగిన విషయం మొత్తాన్ని చెప్పాడు. కానీ పోలీసులు ఏం చేశారు తెలుసా? ఏ మాత్రం ఇన్వెస్టిగేషన్ చేయకుండా అతని మీద రివర్స్ కేసుని ఫైల్ చేశారు. నువ్వు దొంగతనం చేస్తున్నప్పుడు ఆ అమ్మాయి నిన్ను చూసింది, నువ్వు పట్టుబడకుండా ఉండడం కోసం ఆ అమ్మాయిని చంపేసి ఉంటావని చెప్పేసి అతని మీద రివర్స్ కేసు పెట్టి ఆ కేసుని ఒప్పుకోవాలని చెప్పేసి తనని టార్చర్ చేయడం మొదలుపెట్టారు. కేవలం తన్నే కాదు, తనతో పాటు స్క్రాప్ డీలింగ్ చేసే షమీర్ అనే వ్యక్తిని కూడా వాళ్ళు అరెస్ట్ చేసి హింసించడం మొదలుపెట్టారు. ఈ హత్య వీడే చేశాడని చెప్పి ఒప్పుకోమని చెప్పి బలవంతం చేశారు. దాంతోపాటుగా రాజు కుటుంబానికి అలాగే వాళ్ళ పిల్లలు చదువుకోవడానికి డబ్బిస్తామని కూడా పోలీసులు వాళ్ళకి ఆఫర్ చేశారు. కానీ రాజు ఈ ఆఫర్స్ని ఏమాత్రం యాక్సెప్ట్ చేయలేదు. తను ఈ హత్య చేయనంటే చేయలేదని చెప్పి తెగేసి చెప్పేశాడు. దాదాపుగా 58 రోజుల పాటు వాళ్ళని హింసించినా కానీ వాళ్ళు ఏమాత్రం ఒప్పుకోపోవడంతో ఈ కేసుని సూసైడ్ కేసు కింద రాసేసి కేసుని క్లోజ్ చేశారు. ఈ విషయాలన్నీ కూడా కొత్త సిబిఐ టీం తవ్వకాల్లో బయటపడినవే. కొత్త సిబిఐ టీం వాళ్ళు వేరే కోణంలో ఇన్వెస్టిగేషన్ చేయటం మొదలుపెట్టారు. ఆ ఇన్వెస్టిగేషన్లోనే ఈ రాజు అనే వ్యక్తి గురించి వాళ్ళకి తెలిసింది. ఈ విషయాలన్నీ బయటకు వచ్చిన తర్వాత అందరి మైండ్లో ఒకటే క్వశ్చన్, పోలీసులు రాజు చెప్పిన వెంటనే ఎందుకు యాక్షన్ తీసుకోలేదు? ఒకవేళ తీసుకుని ఉన్నట్లయితే ఈ కేసు ఎప్పుడో సాల్వ్ అయిపోయి ఉండేది కదా. అయినా రాజుకి అంత డబ్బు ఇవ్వడానికి ఎవరు రెడీ అయ్యారు? ఈ క్వశ్చన్స్ అన్ని కూడా వాళ్ళ మైండ్లో రైజ్ అవుతూ వచ్చాయి. ఈ క్వశ్చన్స్ గురించి పక్కన పెట్టేస్తే నిందితులుగా పరిగణించిన ఫాదర్ థామస్ అలాగే సిస్టర్ సెఫీ గురించి మీకు కొన్ని విషయాలు చెప్పాలి. యాక్చువల్గా వీరిద్దరూ పెళ్లి కాకపోయినా కానీ హస్బెండ్ అండ్ వైఫ్ లాగా బిహేవ్ చేసేవాళ్ళంట. ఈ హత్య జరగక ముందు నుంచే వీళ్ళ మీద చాలా అంటే చాలా కంప్లైంట్స్ కూడా వచ్చినాయంట. వీళ్ళ గురించి ఆ కాన్వెంట్లో ఉండే నన్స్ అలాగే బయట ఉండే ప్రజలు కూడా డిఫరెంట్గా మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళంట. ఐ మీన్ వాళ్ళిద్దరి మధ్య లింకులు ఉన్నాయి అనే విధంగా మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళంట. సో మొత్తానికి 2008లో ఇన్వెస్టిగేషన్ చేసిన ఈ సిబిఐ టీం ఏదైతే ఉందో వాళ్ళకి ఈ ఓల్డ్ రికార్డ్స్ని తిరగటం వలన ఈ రాజు గురించి తెలిసింది. తను ఇచ్చిన స్టేట్మెంట్ని ఆధారంగా తీసుకొని ఆ ముగ్గురు సస్పెక్ట్స్ని సిబిఐ ఆధీనంలోకి తీసుకొని ఇంట్రాగేషన్ చేయడం మొదలుపెట్టారు. ఫైనల్గా వాళ్ళని కోర్టులో ప్రజెంట్ చేశారు. కానీ డిఫెన్స్ లాయర్ రాజు ఒక హంతకుడని, అతని మీద ఆల్రెడీ 10 క్రిమినల్ కేసెస్ ఉన్నాయని చెప్పి కోర్టులో ఆధారాలతో సహా ప్రొడ్యూస్ చేశాడు. ఇక్కడే ఆ లాయర్కి దిమ్మ తిరిగిపోయే సమాధానం వచ్చింది. రాజు ఆ క్రైమ్స్ అన్నీ కూడా నేనే చేశాను, బట్ ఈ హత్య మాత్రం నేను చేయలేదని చెప్పి వాళ్ళే చేశారని చెప్పి కోర్టులో తను చేసిన క్రైమ్స్ని ఒప్పుకుంటూనే వాళ్ళే హంతకులని చెప్పేసి బలంగా సాక్ష్యం చెప్పాడు. దీంతో వాళ్ళ మీద ఉన్న కేసు ఇంకా స్ట్రాంగ్ అయింది. కోర్టు వెంటనే వాళ్ళ ముగ్గురు పైన నార్కో టెస్ట్ చేయాలని చెప్పి ఆర్డర్స్ని పాస్ చేసింది. ఈ నార్కో టెస్ట్ని నిర్వహించిన డాక్టర్ పేరు డాక్టర్ మాలిని. ఈమె ఫైనల్ రిపోర్ట్ ఇచ్చే ముందే ఆమెని డిస్మిస్ చేశారు. దానికి రీజన్ ఆమె ప్రొడ్యూస్ చేసిన సర్టిఫికెట్స్లో ఆమె ఏజ్ తక్కువగా వేసుకుందనే రీజన్తో ఆమెని ఆ ప్యానల్ నుంచి డిస్మిస్ చేశారు. అలా డిస్మిస్ చేసిన తర్వాత వేరే వాళ్ళ ద్వారా రికార్డ్ చేసిన ఆ వీడియోస్ని కోర్టులో సబ్మిట్ చేశారు. ఆ సీడీలో ఉన్న వీడియోస్ చూసిన తర్వాత జడ్జికి ఏదో తేడా కనిపించింది. ఈ సీడీని ఖచ్చితంగా ట్యాంపర్ చేసి ఉంటారని చెప్పి డాక్టర్ మాలినిని అలాగే సిబిఐ టీంని క్వశ్చన్ చేయటం మొదలుపెట్టారు. బట్ సిబిఐ టీం అలాగే మాలిని మేము ఎలాంటి ట్యాంపర్ చేయలేదని చెప్పి కోర్టుకు తెలిపారు. దీంతో కోర్టు సిడిఐటికి ఈ సీడీలను అప్పగించి ఎవరెవరి వీడియోలో ఎన్నెన్నిసార్లు ట్యాంపర్ చేశారో ఇన్వెస్టిగేషన్ చేసి రిజల్ట్స్ ఇవ్వమని చెప్పి కోర్టు ఆర్డర్స్ని పాస్ చేసింది. ఈ 3 సీడీస్ని సిడిఐటి అనాలిసిస్ చేసి ఫాదర్ థామస్ సీడీ 30 సార్లు ఎడిట్ చేశారని, అలాగే ఫాదర్ జోస్ సీడీ 19 సార్లు ఎడిట్ చేశారని, లాస్ట్ సీడీ అయిన సిస్టర్ సెఫీ సీడీని 23 సార్లు ఎడిట్ చేశారని చెప్పి కోర్టులో రిజల్ట్స్ని సబ్మిట్ చేశారు. ఈ రిపోర్ట్స్ చూసిన తర్వాత కేరళ కోర్టు సిబిఐని విత్ ఇన్ 10 డేస్లో ఒరిజినల్గా రికార్డ్ చేసిన సీడీల్ని ప్రజెంట్ చేయాలని చెప్పి ఆర్డర్స్ని పాస్ చేసింది. కానీ ఆర్డర్స్ చేసిన కొన్ని రోజులకే ఒరిజినల్ నార్కో టెస్ట్ సీడీలని లోకల్ టీవీ స్టేషన్లో ఎవరో ప్లే చేశారు. అది ఎవరు ప్లే చేశారనేది ఇప్పటికీ మిస్టరీలానే మిగిలిపోయింది. కానీ ఆ వీడియోస్ మాత్రం కేసుని సాల్వ్ చేయడానికి బాగా హెల్ప్ అయ్యాయి.
ఆ వీడియోలో చెప్పిన దాని ప్రకారం వాళ్ళు ముగ్గురు కలిసి అభయాన్ని చంపేశారని చెప్పి తేలిపోయింది. కానీ ఎందుకు చంపారు? ఆ రోజు అంటే మార్చి 27వ తారీఖు మార్నింగ్ 4 గంటలకి సిస్టర్ అభయ అలారం పెట్టుకొని లేచింది. దాహం వేయడంతో వాటర్ తాగటానికి తను కిందకొచ్చింది. అలా వెళ్ళినప్పుడు కిచెన్లో నుంచి కొన్ని శబ్దాలు రావటం ఆమె గమనించింది. ఏంటా అని వెళ్ళి చూస్తే ఫాదర్ థామస్, ఫాదర్ జోసి అలాగే సిస్టర్ సెఫీ కాంప్రమైజింగ్ పొజిషన్లో కనిపించారు. అంటే సెక్షువల్ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేస్తూ వాళ్ళు కనిపించారు. అంతే, అభయ అక్కడుందని గమనించిన వాళ్ళు ముగ్గురు వెంటనే ఆమె పైన అటాక్ చేయడం మొదలుపెట్టారు. జోసి అండ్ థామస్ ఆమెని గట్టిగా పట్టుకుని ఉంటే సిస్టర్ సెఫీ గొడ్డలు తీసుకుని ఆమె తల మీద బలంగా కుట్టింది. దీంతో సిస్టర్ అభయ అక్కడికక్కడే చనిపోయింది. పోస్ట్ మార్టంలో అభయ తల మీద కనిపించిన గాయం ఏదైతే ఉందో అది గొడ్డల వల్ల కలిగిన గాయమే. ఆ తర్వాత అభయాని బావి వరకు ఈడ్చుకుంటూ తీసుకుని వెళ్ళి ఆమెని బావిలో పడేశారు. మొత్తానికి సిబిఐ వాళ్ళు చేసిన ఈ ఫెయిర్ ఎంక్వైరీ వలన ముగ్గురిని జైల్లో పెట్టారు. కానీ 2009లో వీళ్ళ ముగ్గురికి బెయిల్ వచ్చింది. ఆ తర్వాత ఫాదర్ జోస్కి ఈ హత్యకి ఎలాంటి సంబంధం లేదని చెప్పి అతని పైన ఉన్న కేసును కొట్టివేశారు. 2009 నుంచి 2019 వరకు చాలా హీరింగ్స్ జరిగినాయి. ఫైనల్గా 2020లో ఫాదర్ థామస్ అండ్ సిస్టర్ సెఫీకి లైఫ్ టైం విధించారు. అలాగే ఇద్దరికి 5 లక్షల రూపాయల జరిమానా కూడా విధించారు. మొత్తానికి ఒక దొంగ నిజాయితీగా సాక్ష్యం చెప్పడంతో ఇండియాస్ మోస్ట్ మిస్టీరియస్ కేస్ సాల్వ్ అయింది. దట్స్ ఇట్ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ అలాగే మన నెక్స్ట్ ఎపిసోడ్ మిస్ కాకూడదు అనుకుంటే మన ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. ఇంకో మంచి ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బై బై, హ్యావ్ నెక్స్ట్ డే.